అంటే ఈ అది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి చాలా మంది చూస్తూ ఉంటాను. మార్నింగే లేచంట వాళ్ళు పరగడుపున అరటిపండు తింటే సమస్య తగ్గుతుందని చెప్తున్నారు. సో, మేమది ఫాలో అవుతున్నాం అని చెప్తారు. అసలు అలా పరగడుపున తినొచ్చంటారా? మంచిగానే తినొచ్చు. ఉంటుందా? అది గూడా కరెక్టే. బట్ అరటిపండు చాలా మందికి పడదు. అది తిన్నప్పుడు కూడా కొంతమందికి బాగా తేపులు రావటము, డైజెషన్ ఇష్యూ రావటము, గ్యాస్ట్రిక్ ఇష్యూ రావటం ఉంటుంది. అది అది ఓకే. లేని వాళ్ళు తినొచ్చు. ఓకే. అదే పొద్దున్నే రాత్రి పెరుగులో నానబెట్టిన అన్నము, నెయ్యితో తాలింపు వేసుకొని తిన్నది, ఉల్లిపాయ వేసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లము రాదు. కడుపు చల్లగా ఉంటది. ఓకే. సో, హ్మ్. వాళ్ళు టమ్మీకి ఏ హ్యాపీ ఫుడ్ ఉంటదో అది తినాలి. హ్మ్. మీరు అన్‌హ్యాపీగా ఉన్నారు టమ్మీ వల్ల. మీరు టమ్మీని హ్యాపీ జేయాలి. సో, అందుకనే పొద్దున్నే రాత్రి ఒక 2 స్పూన్స్, 3 స్పూన్స్ రైస్ వేసి కర్డ్‌లో సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ రోస్టెడ్ అన్నీ రోస్ట్ చేసి నువ్వులు అన్నీ ఏసేసి హ్మ్. పొద్దున్నే దాన్ని మెత్తగా మిక్సీ ఏసేసి నెయ్యితో తాలింపేసుకొని, సాల్ట్ ఏసుకొని చక్కగా తాగేసేయి. ఓకే. హ్మ్. చక్కగా రాగి పిండి గూడా దానిలో కలుపుకున్న అంబలి. అసలు హ్మ్. చాలా సేపు ఆకలవ్వదు. ఓకే. అండ్ మధ్యాహ్నం ఆకలేసినప్పుడు కిచిడి తినొచ్చు. ఓకే. నైట్‌కి కూడా ఇడ్లీ.